హిట్టే. కరెక్ట్. నాటక రంగంలో అయినా, సినిమా రంగంలో అయినా నంది గ్రహీత, నంది అవార్డు గ్రహీత అంటే గొప్ప నటుడు. అవును, తెలుగు రాష్ట్రాల్లో మనం కోరుకున్నది ఫస్ట్ అది. నేషనల్ వైడ్ అయితే నేషనల్ అవార్డు కోరుకుంటాం కానీ. బట్ కంగ్రాచులేషన్స్ సార్ దానికి కూడా. థ్యాంక్ యూ. అండ్ పవర్ఫుల్ రోల్ అని ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు దీనికి ఎలాగో. అండ్ ఇంకోటి చూసాను 7/11 సినిమా గురించి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక వ్యక్తి ఆయన పిలిచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి ఇలా ఇచ్చారు ఒక రోల్ అని చెప్పి. అది కూడా చాలా పవర్ఫుల్ రూత్లెస్ రోల్ అది. బ్లడ్ ఇలా తుడుచుకుంటూ ఉండడం, ఇది ఉండడం, అది ఉండడం. నాకు ఇప్పుడు నార్మల్ అవి చూశాను కదా, చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే ఈ రూత్లెస్, ఈ పవర్ఫుల్ పదాలు వినగానే నాకు ఇప్పుడు రిలీజ్ అయిన డ్రాగన్ టేజర్ గ్లిమ్స్ గుర్తొచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి సార్ ఎన్టీఆర్ గారు? బాగుంటుంది, లుక్ బాగున్నారు ఆయన. 4.5 నిమిషాల నిడివితో ఇప్పటి వరకు గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వలేదు. ట్రైలరే అంతసేపు ఉండదు. ఈ ప్లాన్ ఏంటి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి, మీరు ఏమైనా డీకోడ్ చేయగలరా? ప్రశాంత్ నీల్ గారి విజన్ ఏంటి దీని వెనకని? చేయలేమండి, ఏదైనా కొంత సీక్రెట్గా ఉంటాయి కదండి. ముందైతే ఆడియన్కి ఒక రుచి వదిలేరు బయటికి, దాన్ని ఎంజాయ్ చేయటమే మనం. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్ చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అరే ఏంటి ఇంత సన్నంగా చేసి ఆ గడ్డం ఎంత పెంచి చాలా లిటరల్లీ ఎంత మాస్ యాంగిల్ చూపిస్తారు అనుకోలేదు బాడీ. మీరేమనుకున్నారు సార్ సెట్స్ లో ఆయన చూసినప్పుడు డ్రాగన్ సెట్స్? నేను అయితే 2-3 నిమిషాలు గుర్తుపట్టలేదండి ఫస్ట్ ఎన్టీఆర్ గారిని. కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాను నేను. కోట్ వేసుకొని జీబులోంచి దిగి వస్తుంటారు మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు అసలు చెప్పాక 2-3 మినిట్స్ గుర్తుపట్టక నాకే ఆ టైం పట్టింది డైరెక్ట్ చూసి. చాలా తెలుసులేండి ఆయన గురించి, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టపడతారు. మనం రాఖీ సినిమా తర్వాత మళ్ళీ రాఘవడి గారితో టైంకి ఎంత చేంజింగ్ అంత అట్లా. సో ఆయన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏం పెద్ద విషయం కాదంటారు మీరు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడం ఏదవడం. ఇప్పుడు మన హీరోలందరూ అంతేనండి, కష్టపడటంలో ముందు ఉంటున్నారు. రామ్ చరణ్ గారు ఆయన వాళ్ళలో ఉండి నాన్ వెజ్ తినకుండా అంత బిల్డప్ చేశారు బాడీని, ఓన్లీ వెజిటేరియన్తో. అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది ఈ విషయం నాకు అంత క్లియర్గా తెలియదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఓన్లీ నాన్ వెజ్ తినకుండానే ఎంత ప్రోటీన్. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కోటిరామూర్తి గారు అని చెప్పేసి కుస్తీ పోటీలు ఆయన మన ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు అంట. అతను పెద్ద బాడీ, అతని పేరు మీద ఇప్పుడు పెద్దలో కూడా కోటిరామూర్తి కుస్తీ పోటీలు అని పెట్టి ఉంటుంది. సంఘం పేరు కూడా అదే, కోటిరామూర్తి కుస్తీ పోటీల సంఘం అని ఉంటుంది. అతను ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అసలు నాన్ వెజ్ తినకుండా అంత బాడీని ఆయన చేయగలిగారు. గ్రేట్ సార్ అలాంటివి.